నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట గేట్ దగ్గర బర్మాషల్ గుంట వద్ద జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిచే నిత్యావసర సరుకులు, టార్పాలిన్ పట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు నగరంలో బర్మాషల్ గుంట 52వ డివిజన్ ప్రాంతంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని మనమందరం కూడా చూడడం జరిగింది. 12 ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో ఉన్నటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ వాళ్ళందరూ కూడా నిరాశ్రయుల్లాగా ఒట్టి చేతులతో బయట నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఒక ఇంట్లో అయితే ఒక దివ్యాంగురాలు పూర్తిగా దహనమైంది. సో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం నెల్లూరులో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ని ఎప్పుడు కూడా చూడలేదు. సో వారందరూ కూడా పేదలు. దీనికి సంబంధించి రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా ఎక్కడైతే సమస్య ఉంటుందో రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండడం అలవాటు. మొదటి నుంచి కూడా కోవిడ్లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఫ్లడ్స్ విషయాల్లో కానీ ఎప్పుడు కూడా వారందరినీ కూడా వారికి చేతనైనంత వరకు సాయం చేయాలన్న ఆలోచనతో రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో భాగంగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి వారికి కొంత సాయం అంటే టెంట్ వేసుకోవడానికి ఒక మంచి క్వాలిటీ టెంట్ని వారికి ఇవ్వడంతో పాటు కిచెన్ సెట్స్ కానీ, హైజెన్ సెట్స్ కానీ, అలానే బెడ్షీట్ కానీ, డ్రై రేషన్ అంటే రైస్ కానీ, పప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్గా కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈరోజు వారికి అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి పరిస్థితిని చూసిన తర్వాత మరికొంత సాయం కూడా చేయాలన్న ఆలోచన మా అందరూ రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి వారందరికీ మరింత చేయడానికి కూడా ఆలోచిస్తామని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా స్పందించి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటాయని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రెడ్ క్రాస్ మెంబర్స్ కానీ, కన్వీనర్లు కానీ అందరూ కూడా ఈ దుర్ఘటనను చూసి వారందరూ కూడా మనం అంటూ తర్వాత కూడా ఏదైనా చేయాలన్న ఆలోచనతో వారందరూ కూడా చెప్పడం చాలా సంతోషాన్ని కూడా ఇచ్చిందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.